బైబిల్ గ్రంథంలో ఈరోజు వాక్యాన్ని చదువుకుని బైబిల్ గ్రంథంలో ఈరోజు ముందుకు సాగుదాం. గత కొన్ని వారాల నుంచి ధనం గురించి, ధనాన్ని నమ్మినటువంటి వారి గురించి కొన్ని మాటలు మనం మాట్లాడుకున్నాం. ధనాన్ని నమ్మినటువంటి వారిలో మొట్టమొదటగా చెడిపోయినటువంటి వ్యక్తి బిలాము గురించి మనం తెలుసుకున్నాం. బిలాము ఎంతో విద్యావంతుడై ఉండి ఎంతో దేవునికి విధేయుడిగా ఉన్నటువంటి వ్యక్తి కూడా ధనాన్ని నమ్మి చెడిపోయాడు. అలాగే గెహాజీ కూడా గురువుని ఆశ్రయించి కూడా గురువులో ఉన్నటువంటి సద్గుణాలను పోగు చేసుకోకుండా ధనాన్ని ఆశించి తన యొక్క జీవితం అంతా కూడా కోల్పోయాడు. మరి ఇస్కరియోతు యోధా కూడా మరి ధనాన్ని ఆశించి ప్రభువుని వెంబడించి తన జీవితం ఎందుకు పనిచేయకోకుండా ఆత్మహత్య చేసుకోవడానికి మరణానికి నడిచినట్టుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఈరోజు ఈ రకంగా మేము ఈ స్థలంలోకి చేరి బైబిల్లో ఉన్నటువంటి సత్యాలను తెలుసుకుని మా జీవితం అంతా అద్భుతంగా ముందుకు సాగించడానికి కొంత ఎసులుబాటు మీరు దయచేసినందుకు మీకు స్తుతులు చెల్లించుకొని ఈ కార్యక్రమం ప్రారంభించుకున్నాము. అలాగే బైబిల్ గ్రంథం ద్వారా చూసుకున్నట్లయితే ధనవంతులైనటువంటి వారు కూడా మరి దేవునికి విధేయులుగా ఉండి దేవుని యొక్క మరి ప్రణాళికబద్ధంగా నడిచినటువంటి వాళ్ళు అబ్రహాముని గురించి చెప్పుకున్నాం. తర్వాత యాకోబుని గురించి కూడా తెలుసుకున్నాం. అదే ప్రకారంగా ఈరోజు బైబిల్ గ్రంథంలో ఒక ధనవంతుడైనటువంటి వ్యక్తి గురించి, ఆ ధనములో ఉన్నటువంటి గొప్ప ఘనత ప్రభావాల గురించి కొన్ని మాటలు మనం చూసుకుందాం. యోబు గ్రంథంలో యోబు 1వ అధ్యాయం నుంచి ఈరోజు మనం చూసుకుందాం. యోబు గ్రంథంలో 1వ అధ్యాయంలో 1వ వచనం నుంచి మనం ఈరోజు కార్యక్రమం మొదలు పెట్టుకుందాం. యూదు దేశమునందు యోబు అని ఒక మనుష్యుడుండెను. అతను యథార్థవంతుడను న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు అని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. యూబు దేశమునందు ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడనైన దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడని చెప్పి బైబిల్ గ్రంథం ద్వారా తెలియబడతా ఉన్నది. దేవుని యందు ఎప్పుడైతే భయభక్తులు కలిగి దేవునికి విధేయుడిగా ఉన్నాడో మరి ఆ దేవునికి విధేయుడిగా ఉన్నటువంటి వ్యక్తికి ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఎంతో అద్భుతమైనటువంటి మరి ఆశీర్వాదం కూడా మరి దొరికినట్లుగా ఫలించినట్లుగా బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తూ ఉంది. అలాగే 3వ వచనములో అతనికి ఉన్నటువంటి సిరి సంపదల గురించి మరి ఈ రోజుల్లో బట్టి చూసినట్లయితే ఆ రోజుల్లో అతనికి ఎంత ధనవంతుడో మనకి వివరింపబడతా ఉన్నది. 3వ వచనంలో చదువుకుందాం మనం. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను గనుక తూర్పు దిక్కు జనులలో అతడే గొప్పవాడుగా నుండెను. చూడండి, ఇక్కడ బైబిల్ గ్రంథం ద్వారా చూసుకున్నట్లయితే మరి అతనికి ఉన్నటువంటి సిరి సంపదలు ఎంతో తెలియజేస్తూ ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే అతనికి ఉన్నటువంటి సిరి సంపదలు మనం చూసుకున్నట్లయితే బహుమంది పనివారు ఉన్నట్లుగా బైబిల్ గ్రంథం ద్వారా మనకు తెలియబడతా ఉంది. చూడండి, ఈరోజు ఈ రకంగా మనం ఈ బైబిల్ గ్రంథంలో ఒక మంచి మరి ఒక వాక్యాన్ని చదువుకోవటానికి దేవుడు మనకి ఎంతో అవకాశం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, ఈరోజు మరి బహుమంది పనివారంటే ఎంతోమంది లెక్కలేనట్టు మంది. ఎందుకంటే దానికి 1, 2 అనేటువంటిది కాదు, బహు అనేటువంటి పదము అనేటువంటిది ఎంతో మరి ఎక్కువ కలిగినటువంటి పదం అది. బహుమంది పనివారు అతనికి ఆస్తిగా నుండెను గనుక తూర్పు దేశంలో జనులందరిలో అతడే గొప్పవాడుగా నుండెనని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేస్తాం. కొందరికి మరి సిరి సంపదలు ఉంటాయి. ఆ సిరి సంపదలు అనేటువంటి భూమి రూపంలోనో లేకపోతే బంగారము లేకపోతే నగలు ఇలాంటివి కనపడతా ఉంటాయి. కానీ ఇక్కడ ఈ బైబిల్ గ్రంథము ప్రకారంగా చూసినట్లయితే యోబు గ్రంథములో బహుమంది పనివారు అతనికి ఆస్తిగా నుండినని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. చూడండి, పనివారు ఆస్తిగా ఉండటం అంటే చాలా అద్భుతమైనటువంటిది. ఎందుకంటే ఆ మందలని కాసేటువంటి వారందరూ కూడా తనకి ఆస్తిగా పరిగణించినట్లుగా బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. అలాంటి ఆస్తిగా పరిగణించేటువంటి మరి వ్యక్తి మరి ఏ రకమైనటువంటి తీర్పు పొందాడో చూడండి. ఇక్కడ బైబిల్ గ్రంథంలో 6వ వచనం కనపడతా ఉంది. చూడండి, ఈ 1వ అధ్యాయం 6వ వచనం కనపడతా ఉంది. చూడండి, దేవదూతలు
యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన జనం ఒకటి తటస్థించెను. ఆ దినమున అపవాది అగ్గువాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా నీవు ఎక్కడ నుండి వచ్చితివని వాని అడుగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. చూడండి, బైబిల్ గ్రంథములో ఇక్కడ మనం ఒక మంచి మాట మనం చూసుకుంటా ఉన్నాం. ఎందుకంటే బైబిల్ని ఎక్కువగా మనం ఎందుకు చదవాలి, బైబిల్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి భావాలను మనం ఎందుకు తెలుసుకోవాలంటే బైబిల్ గ్రంథంలో ఒక నీతి న్యాయాలతో కూడుకున్నటువంటి ఒక వ్యవస్థ మనకి కనబడుతూ ఉంటుంది. ఇక్కడ ఈ వచనాన్ని బట్టి చూసినట్లయితే దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. ఆ దినమున అపవాది యొగువాడు వారితో కలిసి ఉండనని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తా ఉంది. అసలు అపవాది వారితో కలిసి ఉండటం ఏంటి? దేవదూతలు మరి ఆ దేవుని సమక్షంలోకి వెళ్ళి దేవుని యొక్క సమక్షంలో ఉండటానికి గల కారణం ఏంటి ఇక్కడ పూర్తిగా మనకి రాసలేదు. కానీ అపవాది వారితో కలిసి ఉన్నట్లుగా బైబిల్ గ్రంథము ద్వారా అర్థవంతమైనటువంటి ఒక మాట మనకి కనబడతా ఉంది. అపవాది దేవదూతలతో కలిసి వెళ్ళినటువంటి సమయంలో మరి దేవదూతలకి ఏ సూచన ఇచ్చాడో లేదా దేవదూతలని ఏ మాట్లాడిగాడో ఇక్కడ కనపడతలేదు. కానీ అపవాదిని ఒక మాట అడుగుతా ఉన్నాడు. చూడండి, 7వ వచనంలో కనపడతా ఉన్నది. యెహోవా నీవు ఎక్కడ నుండి వచ్చితివని అడుగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చిన. చూడండి, అపవాది అనేటువంటి వాడు మనసు ఎలాగుంటుందో, అపవాది కుతంత్రాలు మరి కుయుక్తులు ఎలాగుంటాయో అక్కడ పూర్తిగా మనకి కనపడతా ఉంది. దేవుడు అడుగుతా ఉన్నాడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, వీళ్ళలో కలిసి ఉన్నావు ఎందుకని చెప్పి దేవుడు అడుగుతా ఉన్నాడు. పంటశేలలో గురుగు మొక్కలాగా కనపడతా ఉన్నాడు దేవుడికి. అడిగినప్పుడు అంటా ఉన్నాడు, ఎందుకంటే భూమి మీద నుంచి అటు ఇటు తిరుగుతూ నేను మీ దగ్గరకు వచ్చాను అంటా ఉన్నాడు. భూమి మీద తిరగటం ఏంటి? ఎక్కడి నుంచి వచ్చాడు? భూమి మీద ఎక్కడ తిరిగాడు? భూమి మీద ఎవరు సంతోషంగా ఉన్నారు, ఎవరు సుఖ సంతోషాలతో జీవించుతూ ఉన్నారో అపవాది ఎప్పుడు పరీక్ష చేసి చూస్తూ ఉంటాడు. మన సంతోషముగా ఉన్నామా, లేకపోతే మన కుటుంబం ఎంతో అద్భుతంగా ఉందా, మన కుటుంబం ఈ సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉందా, మన కుటుంబం ఈ సమాజంలో పలుకుబడి కలిగి ఉందా, లేకపోతే మనం ప్రజలకు సేవ చేయగలిగేటువంటి స్థితిలో ఉన్నామా అని చెప్పి మనం ఒకసారి అపవాది మనల్ని పరీక్ష చేసి చూశాడంటే ఏదో ఒక రకంగా వారి యొక్క జీవితాలని సిద్ధం చేయాలి, నాశనం చేయాలని చెప్పి చూస్తూ ఉంటాడు. అలాగే ఎక్కడి నుంచి వచ్చాడు దేవుని సమక్షంలోకి, సన్నిధిలోకి అంటే అటు ఇటు భూమి మీద తిరుగుతూ వచ్చానని చెప్పి వంకరగా సమాధానము చెప్పినట్టుగా మరి బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. దేవుడు అంటా ఉన్నాడు, ఎందుకంటే నీవెక్కడి నుంచి వచ్చావో తెలుసు, కానీ నీ వచ్చినటువంటి స్థలము కూడా తెలుసు. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ కిందకి చదవండి. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అంతటి వాడెవడను లేడు. ఎందుకంటే భూమి మీద అంతటి వాడెవడను లేడు. భూమి మీద నన్ను వెతికేటువంటి వారు చాలా బహుమంది, కానీ అందరిలో కూడా శ్రేష్టమైనటువంటి వాడు యోబు మాత్రమే అని చెప్పి దేవుడు కూడా సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. చూడండి, నువ్వు కానీ ఆ యోబు యొక్క కుటుంబాన్ని జోలికి వెళతాయేమో. ఆ యోబును ఒక్కసారి చూడు, యోబు ఎంత మరి శ్రేష్టమైనటువంటి వాడు. యోబుకి కలిగినటువంటి గొప్పతనం ఎక్కడి నుంచి వచ్చిందంటే నన్ను వెంబడించుతా ఉన్నాడు కాబట్టి నేను అతనిని మరి ఆశీర్వదించుతా ఉన్నానని చెప్పి తెలియజేశాడు. అపవాది అంటా ఉన్నాడు. చూడండి, కిందకు చూసుకున్నట్లయితే మనకి చదువుకుంటానికి పెద్ద టైం లేదు, కానీ అపవాది అంటా ఉన్నాడు, చూడండి నీవు బహు అత్యధికముగా నీవు ఆశీర్వదించావు కాబట్టి, ఎందుకంటే నీవు తన కుటుంబానికి చుట్టూ తన వ్యవస్థ చుట్టూ ఒక కంచెని ఏర్పాటు చేసి నాలాంటి పరమ నీచులైనటువంటి వారిని కూడా దాంట్లోకి చొరబడుకోకుండా నీవు ఆశీర్వదించావు కాబట్టి అతడు నిన్ను వెతుకుతా ఉన్నాడు. కానీ ఉన్న సిరి సంపదలంతా ఒకసారి తీసేయి, ఉన్న భోగభాగ్యాలని తొలతూగేటువంటి ఒక గొప్ప సంపదని తీసివేయి, ఒక్కసారి చూద్దాం. కనీసం మిమ్మల్ని ఆరాధించుతాడేమో, మిమ్మల్ని వ్యతిరేకించి
మీరు నిజమైనటువంటి అతను రక్షకుడు కాదని తోలనాడతాడని చెప్పి సాతానుడు తెలియజేస్తున్నాడు. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, ఎందుకంటే సాతాను యుక్తులు కుయుక్తులు చాలా ఘోరంగా ఉంటాయి. సాతాను చేసేటువంటి మరి కుతంత్రాలతోటి మనం జీవితాలు కొన్ని సందర్భాలలో కుంగిపోతూ ఉంటాం. మనం కూడా సాతాను యొక్క ప్రభావాలతోటి సాతాను యొక్క వలలో పడినట్లయితే, ఎందుకంటే సాతాను యొక్క వలలో పడినటువంటి వాళ్ళు మరణానికి సమీపించారని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉంది. చూడండి, అప్పుడు అంటా ఉన్నాడు, దేవుడు అంటా ఉన్నాడు, ఏది ఏమైనప్పుడు కూడా తనలో ఉన్నటువంటి మరి దోషాన్ని నువ్వు కనుగొనగలవా? ఎందుకంటే నన్ను ఏది ఏమైనప్పుడు కూడా ఎన్ని బాధలు అనుభవించినా కానీ అతను నన్ను తృణీకరించుతాడా? ఎన్ని బాధలు అనుభవించినా కానీ మరి యోబు నన్ను విడనాడతాడా? నువ్వు ఒక్కసారి నువ్వు పరీక్ష చేయి, ఆలోచన చేయి. అతనికి ఉన్నటువంటి సమస్తము సిరి సంపదలు, మరి అతనికి ఉన్నటువంటి భోగభాగ్యాలతో కూడుకున్నటువంటి అతనికి ఉన్నటువంటి సంతానము అన్నీ కూడా నీ ఆధీనంలోకి ఇస్తా ఉన్నాను. ఒకసారి ఆ కంచిని తీసేస్తా ఉన్నాను, కానీ అతని ప్రాణాన్ని మాత్రం నీ ముట్టకు, అతని ప్రాణాన్ని ముట్టకోకుండా ఉండు, అతనిలో ఉన్నటువంటి ఒక గొప్ప గుణాన్ని నీకు నేను చూపెడతా ఉన్నాను అని చెప్పి దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, ఎందుకంటే ఎప్పుడైతే కంచి తొలగిపోయిందో, దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ కంచి, సాతానుడు చెప్పినటువంటి ఆ కంచి తొలగిపోయిందో, అతని సంపద అంతా కూలిపోయింది, అతని సంతానము కూలిపోయారు, సంతానం చనిపోయారు, బహుమంది పనివారందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయారు, అతని మందలందరూ దొంగల పాలైపోయినాయి, అతని సంపద అంతా అయిపోయింది. చివరికి అతని శరీరము కూడా ఛిద్రమైపోయింది. గోకుంటానికి కురుపులతోటి, ఎన్నో బాధలతోటి, వేదనలతోటి చివరికి దేవుడు మరి ఎప్పుడైతే ఒక్క క్షణము మరి సాతానికి అవకాశం ఇచ్చాడో, యోబు యొక్క జీవితం అంతా సిద్ధమైపోయినట్టుగా బైబిల్ గ్రంథం మనకి పరిచయం చేస్తూ ఉంది. చూడండి, అలాంటి టైములో మనమైతే ఏం చేయగలుగుతాం? మనమైతే దేవుడు ఒకవేళ మన యొక్క జీవితానికి మనల్ని పరీక్ష చేయడానికి ఒక్క నిమిషం కానీ మరి మనల్ని కానీ వదిలేసినట్టయితే మన జీవితం కూడా సాతాను యొక్క శరాఘాతాలలోకి వెళ్ళిపోద్ది. అప్పుడు మనం దేవుడిని వెంబడించుతామా? అసలు దేవుడు మనకి గుర్తే రాడు, మన దేవుడిని ఎతకం కూడాను. కానీ యోబు ఎందుకంటే తన వస్త్రములు చింపుకొని చివరికి బూడిదలో పొర్లుతో చివరికి దేవుని వైపుకు చూసి ఎన్నో బాధలతోటి వేదనలతోటి దేవుడిని అడుగుతున్నాడు, ప్రభా నన్ను ఎందుకు పుట్టించావు? నేను పుట్టించమని నిన్ను అడిగానా? పుట్టించావు, ఈ సిరి సంపదలు నాకు ఎందుకు ఇచ్చావు? ఈ సిరి సంపదలు నేను కావాలని అడిగానా? ఎందుకు ఇచ్చావు? ఎందుకు తీసుకుంటామన్నావు? తీసుకున్నా, ఎందుకు నాకు ఈ బాధ? ఎందుకంటే ఒకేసారి నా ప్రాణాన్ని తీసుకుంటే నా జీవితానికి ఇంత బాధలు లేవు కదా అని చెప్పి దేవుడిని ప్రశ్నించుతున్నాడు, అడుగుతా ఉన్నాడు. చూడండి, ఎంత బాధలలో ఉండి కూడా సహనాన్ని కోల్పోకుండా జీవితంలో జరిగినటువంటి నష్టానికి కష్టానికి ప్రతిఫలం ఆశించుకోకుండా ఏం అడుగుతా ఉన్నాడంటే దేవుడిని అడుగుతా ఉన్నాడు, ఒకసారి నా ప్రాణాన్ని తీసేసుకో, ఎందుకు నాకు ఈ బాధలు, ఈ వేదనలు అని చెప్పి ఎంతో మరి ప్రాధేయపడుతూ ఉన్నాడు. చూడండి, మనకి కష్టాలు వచ్చినప్పుడు మనల్ని ఆదుకుంటారు. మనకి కష్టాలు వచ్చినప్పుడు లేకపోతే మనకి మరి ఏదైనా శోధనలో పడినప్పుడు, బాధలలో పడినప్పుడు, రోగగ్రస్తులుగా అయినప్పుడు మనల్ని ఎవరు ఆదరించుతారు? మనల్ని ఆదరించి మనల్ని ముందుకు నడిపిస్తారు? ఒకసారి మీరు కూడా ఆలోచన చేయండి. మనల్ని మన బంధువులు, మన చుట్ట బంధువులు, మన స్నేహితులు, ముఖ్యంగా స్నేహితులు అనేటువంటి వాడు నిజమైనటువంటి స్నేహితుడికి మనం ఎప్పుడైతే ఆపదలో ఉన్నామో, మనం ఎప్పుడైతే బాధల్లో ఉన్నామో, మరి మనం ఎప్పుడైతే కోలుకోలేనటువంటి దెబ్బ తినేసామో, మన స్నేహితులు అనేటువంటి వాళ్ళు, చుట్టాలు బంధువులు బాధపడరు, కానీ స్నేహితులు అనేటువంటి వాళ్ళు ఎంతో బాధపడుతూ ఉంటారు. నిజమైనటువంటి స్నేహితుడైతే ఆ బాధలో మన యొక్క జీవితానికి కలిగినటువంటి నష్టాన్ని గురించి మనకన్నా ఎక్కువ బాధపడుతూ ఉంటారు. కానీ యోబు అంత బాధలలో ఉన్నప్పుడు, అంత వేదనలలో ఉన్నప్పుడు యోబుకున్నటువంటి స్నేహితులు మనకు కనపడతా ఉన్నారు. వాళ్ళు ఏ రకమైనటువంటి తీర్పునిచ్చారు, ఏ రకమైనటువంటి మాటలతోటి యోబుని మరి బలపరుస్తూ ఉన్నారు, లేకపోతే హింసిస్తూ ఉన్నారు, బైబిల్ గ్రంథం చాలా శ్రేష్టంగా తెలియజేస్తూ ఉంది. యోబు గ్రంథం అనేటువంటి మన జీవితానికి అన్వయించుకోవడానికి యోబు గ్రంథాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. యోబు గ్రంథము చదవగలిగినట్లయితే, యోబు గ్రంథంలో ఉన్నటువంటి గొప్ప జ్ఞానాన్ని మనం తెలుసుకోగలిగినట్లయితే ఆ యోబు గ్రంథము ద్వారాగా మన జీవితానికి అర్థం దొరుకుతుందని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. అదే ప్రకారంగా యోబు గ్రంథములో ఎప్పుడైతే యోబు బాధలలోను, వేదనలోను,
ఆ సిరి సంపదలు, మరి తన సంతానము కోల్పోయాడు. అందరూ కూడా మరణించారు, అందరూ కూడా మరి అన్నీ పోయినాయో తన స్నేహితులు అనేటువంటి వాళ్ళు అక్కడికి తటస్థించినట్లుగా బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. బైబిల్ గ్రంథంలో మరి 11వ అధ్యాయము 6వ వచనం కనపడతా ఉంది. చూడండి ఒకసారి 6వ వచనం చదువుకుందాం. ఆయనే జ్ఞాన రహస్యములు నీకు తెలియజేసిన మేలు, అప్పుడు జ్ఞానము నీ యోచనకు మించినదని నీవు తెలుసుకుందువు. నీ దోషములో అధిక భాగము దేవుడు మరిచిపోయి ఉన్నాడని తెలుసుకొని. చూడండి ఇక్కడ ఈ మాట ఎవరు అంటున్నారో మీరు చెప్పండి, ఒకసారి మీరే చెప్పండి. ఈ మాట ఎవరు అంటున్నారు చూడండి. 11వ అధ్యాయంలో 1వ వచనంలో కనపడతా ఉంది. చూడండి ఎవరో చూడండి. అప్పుడు ఆ నయమాతీయుడైన జోఫర్, ఎందుకంటే జోఫర్ ఇలా తెలియజేస్తా ఉన్నాడు. ఎందుకంటే కష్టకాలములో ఉన్నటువంటి స్నేహితుడికి అక్కడ ఆశ్రయం ఇస్తా ఉన్నాడా, స్నేహితుడికి చేయూతనిస్తా ఉన్నాడా, స్నేహితుడిని మరి ఓదార్చడానికి వచ్చాడా అని చెప్పి ఆలోచన చేసినట్లయితే ఏది ఏమైనప్పుడు కూడా నిజమైనటువంటి స్నేహితుడు కదని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తా ఉన్నది. అక్కడ 6వ వచనములో ఆయనే జ్ఞాన రహస్యములకు తెలియజేసిన మేలు, అప్పుడు జ్ఞానము నీ యోచనకు మించినదని నీవు తెలుసుకుందువు. అయితే నీకు అసలు జ్ఞానమే లేదు, నీకు బుద్ధి లేదు. ఒక బుద్ధి లేనటువంటి వాడ ఇన్ని బాధలలో ఉండి కూడా ఇంకెందుకు దేవుడి మీద అంతలేసి అది ఇది అడుగుతా ఉన్నావు? ఎందుకు నీకు ఇదంతా అవసరమా? నీకు జ్ఞానమే లేదు, నీకు దేవుడు జ్ఞానం ఇచ్చినట్టుంటే ఇలాంటి మాటలు మాట్లాడవని చెప్పి సూటి పోటీ మాటలతోటి, ఎందుకంటే కత్తులతో పొడిసేసినట్టుగా, సొరకత్తులతో పొడిసేసినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, స్నేహితుడా ఇతనని చెప్పి మనం ఆలోచన చేసినట్లయితే అసలు ఎంతమంది స్నేహితులు ఉన్నారు? అసలు ఎంతమంది స్నేహితులు యోబుకున్నారంటే ఇక్కడ బైబిల్ గ్రంథము ద్వారాగా ఎంతమంది కనపడుతున్నారు? మనకి 3 స్నేహితులు కనపడతా ఉన్నారు. ఒక స్నేహితుడిని మనం చూసాం. ఎవరిని చూసాం? జోఫర్ని చూసాం. 2వ స్నేహితుడిని మనం చూద్దాం. ఇదిగో 15వ అధ్యాయంలో 2వ వచనం కనపడతా ఉంది. చూడండి, 2వ వచనంలో కనపడతా ఉంది. చూడండి, జ్ఞానము గలవాడు నిరర్ధకమైన తెలివితో పత్తిత్రం మీయదగున, తూర్పు గాలితో తన కడుపు నింపుకొనదగున, ఎద్ద సంభాషణల చేత వ్యాజ్యమాడ తగున, నిష్ప్రయోజనమైన మాటల చేత వాదింపతగున. చూడండి, ఇక్కడ ఈ 2-3 వచనాలు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అన్నటువంటి వ్యక్తి ఎవరో మీరు చదవండి ఒకసారి. 15వ అధ్యాయం 1వ వచనం కనపడుతుంది. చూడండి, అప్పుడు తేమానీయుడైన ఎలీఫజ్, ఎందుకంటే ఎలీఫజ్ అనేటువంటి 2వ స్నేహితుడు కూడా ఇక్కడ హింసిస్తూ ఉన్నాడు. సూటిపోటి మాటలతోటి మరి మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఏమంటున్నాడని ఆలోచన చేసినట్లయితే జ్ఞానము గలవాడు నిర్వర్ధకమైన తెలివితో ప్రత్యుత్తమయ్యదగున, తూర్పు గాలితో తన కడుపు నింపుకొనదగున, వ్యర్థమైన సంభాషణ చేత ఎందుకు దేవుడిని నీవు హింసిస్తూ ఉన్నావు? దేవుడిని యోబు హింసిస్తూ ఉన్నాడా? యోబు అడుగుతూ ఉన్నాడు, నా జీవితం ఇలాగ ఎందుకు అయిపోయిందని అడుగుతున్నాడు. అది వ్యర్థమైనటువంటి సంభాషణ అని చెప్పి స్నేహితుడు అంటున్నాడు. చూడండి, ఎందుకంటే బాధ తీర్చవలసినటువంటి వాడే ఇంకా బాధ పెడుతున్నాడు అంటే దానికి అర్థమేముంది? మనం తెలుసుకుంటే ఏమి అర్థం లేదు. ఎందుకంటే మనం ఒకరిపై ఒకరు ప్రేమ ఉందని చెప్పి అంతం కాదు, నిజమైనటువంటి ప్రేమ కావాలి. మన సహోదరులమని చెప్పి అనుకోవటం కాదు, నిజమైనటువంటి సహోదర ప్రేమ కావాలి. ఆ ప్రేమ లేనటువంటి వాడు వ్యర్థుడని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. చూడండి, ఇక్కడ ఒక వ్యక్తి అక్కడ చూసాము, ఒక వ్యక్తిని ఇక్కడ చూసాము. 3వ వ్యక్తి కూడా మనకి కనపడతా ఉన్నాడు. చూడండి, 18వ అధ్యాయము 2-3 వచనాలు చూసుకుందాం మనం. మాటలలో సిగ్గుపరుచుటకై నీవెంతసేపు ఎతుకుదువు? మీ ఆలోచన చేసి మించిన ఎడల మేము మాట్లాడదాము. మీ దృష్టికి మృగముగాను మూడులుగాను మేము ఎంచబడుటే ఎలా అంటా ఉన్నాడు. ఎందుకంటే వారు మూర్ఖులలారా, ఎందుకంటే నేను బాగున్నటువంటి టైంలో నా దగ్గరికి వచ్చేటువంటి మాట్లాడేటువంటి స్థితి లేనటువంటి మీరు ఈరోజు నన్ను మూర్ఖమైనటువంటి మాటలతో హింసిస్తున్నారని చెప్పి యోబు ప్రశ్న వేసినప్పుడు ఈ 3వ వ్యక్తి ఎవరో మనకు కనపడతా ఉంది. చూడండి, ఇతను ఎవరు? అప్పుడు శూనీయుడైన బిల్దర్ ఎలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాడు. బిల్దర్ అనేటువంటి 3వ వ్యక్తి కూడా ఇక్కడ ప్రత్యుత్తరం ఇస్తున్నట్లుగా బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. చూడండి, అప్పుడు అంటా ఉన్నాడు, ఎంతకాలము నన్ను మీరు హింసించుతారు? ఎందుకంటే నేను బాధలలో వేదనలలో దేవుడిని అడుగుతున్నాను, మిమ్మల్ని నేనేమి అడగలేదు కదా. నేను
బాగున్నటువంటి సమయంలో నా దగ్గరికి వచ్చి అడిగేటువంటి శక్తిహీనులు మీరు శక్తివంతులు కాదు. ఈరోజు నన్ను మీరు మూర్ఖమైనటువంటి మార్కులతో హింసించవద్దు, మీరు దూరంగా పోండి అని చెప్పి మరి దేవుడు తెలియజేస్తా ఉన్నట్టుగా స్నేహితులకి మనం చూస్తూ ఉన్నాం. కానీ ముగ్గురు స్నేహితులైనా ఇంకా ఎవరైనా ఉన్నారా ఈయనకే అంటే ఇంకొక స్నేహితుడు ఉన్నాడు. అతను స్నేహితుడు లాంటి వాడు కాదు, కానీ దూరంగా ఉండి చూస్తా ఉన్నాడు. అతను కూడా ఇతనిని హింసించడానికి అనేక రకాలైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడినప్పుడు దేవుడు చూశాడు. ఎందుకంటే వీళ్ళ యొక్క వ్యర్థ సంభాషణ దేవుడు చూసి దేవుడు అంటా ఉన్నాడు, వ్యర్థమైనటువంటి మాటలు పలికేటువంటి మీరెవలరా? ఎందుకంటే నా భక్తుడైనటువంటి యోబున మీరు ప్రశ్నించేటువంటి వారా? మీరు ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆలోచన చేసుకోండి, ఎవడు వీడు వ్యర్థమైనటువంటి వాడని చెప్పి బైబిల్ గ్రంథము ద్వారాగా దేవుడు హెచ్చరించుతా ఉన్నట్టుగా బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. అసలు చూడండి, అసలు దేవుడిని ఎదిగేటువంటి శక్తి ఏమిటో ఇక్కడ యోబు తెలియజేస్తా ఉన్నాడు. 28వ అధ్యాయం 28వ వచనం కనపడతా ఉంది చూడండి. 28వ అధ్యాయం 28వ వచనం కనపడతా ఉంది చూడండి ఒకసారి. మరియు యెహోవాయందు భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వమును ఇడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చిన. యోబు అంటా ఉన్నాడు 28వ అధ్యాయం 28వ వచనంలో ఏమంటా ఉన్నాడు అంటే మరియు యెహోవాయందు భయభక్తులే జ్ఞానమునకు మూలము. ఎందుకంటే దేవుడిని ఎదిగేటువంటి శక్తి ఉన్నవాడికి జ్ఞానం ఉంటుంది. దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బలపరుచుకోగలడు. అలాంటి జ్ఞానాన్ని బలపరుచుకోలేనటువంటి వాడు వ్యర్థుడు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాడు. ఈ 28వ అధ్యాయము మనిషిని బ్రతికింపజేసేటువంటి వాక్యాలు దీంట్లో దేవుడు లిఖింపజేశాడు యోబు గ్రంథంలో. అలాంటి యోబు గ్రంథంలో మనం చూసినటువంటి ఈ జ్ఞానం ఎక్కడ దొరుకుతుందంటే, ఈ జ్ఞానం ఎందుకు దొరుకుతుందో ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉంది. దుర్మార్గము నుండి తొలగిపోయినప్పుడు జ్ఞానం మనలోకి వస్తుంది. మనలో దుర్మార్గం ఉన్నప్పుడు ఆ జ్ఞానం మనకు రాదని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఆ దుర్మార్గం నుంచి విడుదల పొందాలి. ఆ దుర్మార్గం నుంచి విడుదల పొందినప్పుడే మనకి జ్ఞానం దొరుకుతుందని చెప్పి మరి ఇక్కడ మరి యోబు తెలియజేస్తా ఉన్నాడు. యోబు గ్రంథం ఎంతో అద్భుతమైనటువంటి గ్రంథము. యోబు గ్రంథములో ఎంతో మరి నీతి న్యాయాలు కూడా ఉన్నట్లుగా యోబు గ్రంథము తెలియజేస్తూ ఉంది. యోబు గ్రంథంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం ఎతికినట్లయితే ఇంకా కొన్ని గ్రంథాల్లో మనకి కనపడతా ఉంటుంది. కీర్తనల గ్రంథంలో 111వ కీర్తన మనకు కనపడతా ఉంటుంది చూడండి. 111వ కీర్తన 10వ వచనం కనపడతా ఉంటుంది చూడండి ఒకసారి. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. ఇక్కడ ఏమని తెలియజేస్తూ ఉంది. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము, ఆయన శాసనములను అనుసరించిన వారందరూ మంచి వివేకము గలవారు. ఎందుకంటే ఆయన శాసనాలు, ఎందుకంటే ఆయన నిర్మించినటువంటి శాసనాలు మన జీవితాలకి, ఆ శాసనాలని మనం తూసి తప్పకుండా పాటించగలిగినట్లయితే, ఆయన శాసనాలలో ఉన్నటువంటి గొప్పదనం మనం తెలుసుకున్నట్లయితే జ్ఞానం వస్తుంది. ఆయన శాసనాన్ని మనం గమనించలేకపోయినట్లయితే మన విశ్వాసులం అవ్వచ్చు, సేవకులం అవ్వచ్చు, లేకపోతే గొప్ప బిరుదు కలిగినటువంటి వాళ్ళం అవ్వచ్చు. ఏది ఏమైనప్పుడు కూడా మనకి జ్ఞానం అనేటువంటి రాదు, జ్ఞాన శూన్యులం అవుతామని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. జ్ఞాన వివేకులం కావాలంటే దేవుణ్ణి వెతకాలి. జ్ఞానం అభివృద్ధి చేసుకోవాలంటే దేవుని యొక్క ఆజ్ఞలను, అలాగే ఈ సమాజంలో రుగ్మతలు లేకుండా బ్రతికేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. ఆ జ్ఞానాన్ని బలపరుచుకున్నటువంటి వాళ్ళు గొప్పవాళ్ళు అని చెప్పి బైబిల్ గ్రంథం ఇక్కడ తెలియజేస్తూ ఉంది. ఆ జ్ఞానాన్ని ఎతుకుదామా, లేకపోతే ఆ జ్ఞానమును ఎతకటం మానేసి, లేదా వివేక శూన్యములు గాను, లేకపోతే దేవుని యొక్క ఆశీర్వాదం పొందలేనటువంటి వారు ఉందామా అని చెప్పి మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఇక్కడ 2వ వచనం కనపడతా ఉంది చూడండి. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గలవారందరూ వాటిని విచారించుదురు. ఎందుకంటే దేవుని క్రియలు ఎంతో గొప్పవని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. ఆ దేవుని క్రియలు మనం ఎతకగలిగినట్లయితే తెలుస్తూ ఉంది. ఎందుకంటే రుచి చూడగలిగితేనే తెలుస్తూ ఉంది. రుచి మనకి ఎంతో మధురమైనటువంటి పదార్థాలు ఎన్నో ఉంటాయి, మన ఎదురుగుండా ఉంటాయి, చూస్తూ ఉంటాం. వాటిని రుచి మనం కనుగోలేం, కానీ వాటిని మనం రుచి చూడగలిగినట్లయితే వాటిలో ఉన్నటువంటి మాధుర్యం తెలుస్తుంది. ఎందుకంటే వాటిలో ఉన్నటువంటి మాధుర్యం తెలుసుకోకపోతే మనం
వ్యర్థంగానే ఆలోచన చేస్తాం. అది బాగుంటుంది ఇది బాగుంటుంది అంటాం, కానీ దాంట్లో ఉన్నటువంటి రుచిని మనం చూడలేము. అలాగే ఎందుకంటే యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గలవారందరూ వాటిని విచారించుదురు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, బైబిల్ గ్రంథంలో మరి దేవుడిని ఎతికే వాళ్ళందరూ కూడా దేవుని యొక్క మధురమైనటువంటి భావాలను ఎతికేటువంటి వాళ్ళుగా బైబిల్ గ్రంథం ఇక్కడ తెలియజేస్తూ ఉంది. సామెతల గ్రంథములో 1వ అధ్యాయం 7వ వచనం కనపడతా ఉంది. చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి తెలివికి మూలము, మూర్ఖుడు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. చూడండి, ఒక్క మాట మనకి తెలియబడతా ఉన్నది. అసలు మన జీవితానికి ఆధారం అంతా బైబిల్ గ్రంథం తెలియజేస్తాం. మనం తెలుసుకోలేకపోతా ఉన్నాం. బైబిల్ గ్రంథంలో మరి సామెతలు రాసినటువంటి గ్రంథకర్త తెలియజేస్తా ఉన్నాడు. ఏమని తెలియజేస్తా ఉన్నాడంటే, మరి ఇక్కడ బైబిల్ గ్రంథంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకింపుము, నీ తండ్రి బోధ నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. చూడండి, తల్లి చెప్పేటువంటి బోధ ఎంతో అద్భుతమైందని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేస్తామని. తండ్రి మనకి ఒక ఆదరణకర్తే, తల్లి మన జీవితానికి, మన యొక్క జీవితానికి నడిపించేటువంటి ఒక శక్తి సంపన్నమైనటువంటి ఒక వ్యక్తిగా మన జీవితానికి ముందుకు దారి చూపెడతా ఉంటుంది. అదే ఆ తల్లి యొక్క బోధను అంగీకరించు. ఎందుకంటే తల్లి బోధ కన్నా మరి అద్భుతమైనటువంటి బోధ లేదని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. చాలామంది తల్లులు తన బిడ్డలని ఎంతో మరి సురక్షితమైనటువంటి మార్గాలలో నడిపించి మంచి ఉపదేశాల ద్వారా తన బిడ్డలను తీర్చిదిద్దేటువంటి వాళ్ళు ఉంటారు. అలాంటి తల్లులు ఇక్కడ తల్లులను కూడా సూచిస్తా ఉన్నాడు దేవుడు. చూడండి, బైబిల్ గ్రంథము ద్వారాగా చూడండి, ఏది ఏమైనప్పటికీ కూడా బైబిల్ గ్రంథములో మనం ఏమి నేర్చుకుంటున్నాం, ఆ నేర్చుకున్న దాన్ని ఏమి మనం ఆచరించగలుగుతున్నాము అని అంటే, ఏది ఏమైనప్పటికీ కూడా ధనాన్ని ఆశించి ఆ ధనములో ఉన్నటువంటి మాధుర్యాన్ని మనం తెలుసుకోకపోతే ఆ ధనం మన జీవితానికి అద్భుతమని చెప్పి తెలుసుకుంటా ఉంటాం. ఆ ధనం అనేటువంటిది మనం సంపాదించుకుని చాలామంది ఏం చేస్తారంటే బంగారపు ఇటుకల రూపంలో మార్చేస్తారు. బంగారు ఇటుకల రూపంలో మార్చేసి ఏం చేస్తారంటే మీరు ఒకసారి ఆలోచించండి, ఏం చేస్తారు? ఎందుకంటే నేల మాణికలలో దాచేస్తారు. ఎందుకంటే దాచేసినప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఆ యొక్క సంపదకు విలువ ఎక్కడ ఉందో మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. భూగర్భములో నిక్షిప్తం చేయబడినటువంటి ఆ యొక్క సంపదకి విలువ ఉందా అంటే విలువ లేనే లేదు. ఆ సంపదని పైకి తీసి దానిలో ఉన్నటువంటి గొప్పదనాన్ని మనం తెలియజేసినటువంటి దాంట్లో ఉంటుంది. ఒకవేళ ఆ సంపదని దాచేసినటువంటి నా జీవితం కానీ మీ జీవితం కానీ ఒకవేళ అయిపోయింది అనుకోండి, ఆ భూగర్భంలో ఉన్నటువంటిది ఎవరి వశం అవుతూ ఉంది. ఒక్కొక్కసారి చూడండి, కొన్ని పేపర్లో మనం న్యూస్ చదువుతూ ఉంటాం, లంకె బిందులు దొరికినాయి పలానా దుక్కున. ఆ లంకె బిందులు ఎక్కడ ఎన్నో వందల సంవత్సరాల క్రితము ఆశతోటి మరి ఆశపరులు అనేటువంటి తన ధనాన్నంతా భూగర్భంలో దాచివేయబడినటువంటి ధనము వ్యర్థముగా ఇప్పుడు దాకా భూగర్భంలో ఉండిపోయింది. ఇప్పుడు దొరికింది, ఆ లంకె బిందులు దొరికినాయి. దాన్ని సద్వినియోగం చేసినట్లయితే ఆ దొరికినటువంటి వాడు అదృష్టవంతుడు లేదా దురదృష్టవంతుడు అని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉన్నది. అలాంటి ధనాన్ని ఆశించి ఆ ధనాన్ని, ఎందుకంటే మనకు కలిగినటువంటి ధనాన్ని ఏ రకంగా మనం దాన్ని హెచ్చించాలి, దాన్ని ఏ రకంగా చేయాలి అంటే అబ్రహాము తనకి కలిగినటువంటి ధనము ద్వారాగా బహుమంది పనివారి జీవితాలని పోషించినట్టుగా బైబిల్ గ్రంథం తెలియజేసింది. అలాగే యాకోబుకు తనకు కలిగినటువంటి ధనము ద్వారాగా తనకిచ్చినటువంటి దేవుడి ఆశీర్వాదం ద్వారాగా బహుమంది పనివారిని పోషించినట్టుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. అలాగే యోబు మరి తనకు కలిగినటువంటి ధనము ద్వారాగా బహుమంది తనకి ఆస్తికర్తలుగా ఉన్నారని చెప్పి బైబిల్ గ్రంథము సాక్ష్యం ఇస్తూ ఉన్నది. ఏది ఏమైనప్పుడు కూడా ఆ ధనాన్ని మనం ఆశించి ఆ ధనమే నిజమైనటువంటి రక్షణ మనం అనుకున్నట్లయితే, ఆ ధనములో ఉన్నటువంటి గొప్పతనాన్ని మనం చూసినట్లయితే ధనము ద్వారా అద్భుతమైనటువంటి క్రియలు మనం చేయాలి. మనం కష్టపడినటువంటి ధనముతోటి మనం ఏం చేయాలంటే మన కుటుంబాన్ని పోషించుకుంటూ ఇతరులకు సహాయపడుతూ ఆ ఇతరులు కూడా పెంచి పోషించేటువంటి శక్తి కావాలని చెప్పి బైబిల్ గ్రంథము సాక్ష్యం ఇస్తూ ఉన్నది. మనం సంపాదించినటువంటిది బంగారం రూపంలో కానీ మరి బంగారు ఇటుకల రూపంలో కానీ మార్చి వాటిని దాయవద్దని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఈరోజు ధనవంతులైనటువంటి వాళ్ళు ఆ ధనాన్ని
మరి ఈరోజు బ్యాంక్ లాకర్లలో పెట్టి దాచేస్తూ ఉన్నారు. ఆ ధనం దేనికి ఉపయోగపడుతుందో మనకు తెలియదు. ఎందుకంటే ఆ ధనము ఎప్పుడు ఏ రకంగా పోతుందో మనకు తెలియదు. కానీ ఆ ధనం వల్ల ఎవరికి ఉపయోగం లేదు. ఆ ధనాన్ని నమ్మినటువంటి వారు అందరూ కూడా మోసపోతున్నారని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఈరోజు ఈ కార్యక్రమం ఎలా జరిగించుకోవడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. ఈ కార్యక్రమం ముగించుకుందాం. పరిశుద్ధుడు, ఆశ్చర్యకరుడు, పరమ తండ్రి, కొద్దిసేపు మాట్లాడటానికి అవకాశం ఇచ్చారు. మీకు స్తుతులు స్తోత్రములు ఆయన. మా జీవితాలన్నీ కూడా ధనం వైపుకి తిరిగి ధనమే నిజమైనటువంటి రక్షణని మేము తెలుసుకుని మరి ఆ ధనాన్ని సద్వినియోగం చేయకుండా దుర్వినియోగం చేసేటువంటి బిడ్డలుగా మా మనస్సు మారిపోతుందేమో. ఒకసారి మీరు మా మనస్సుని సరైనటువంటి మార్గంలో నడిపించి మేము సంపాదించింది ఏదైనా ఉంటే అది ప్రజలకు ఉపయోగపడేటువంటి మరి మార్గాలను మేము తెలుసుకునేటువంటి భాగ్యాన్ని మాకు దయచేయమని చెప్పి మళ్ళీ వచ్చేటువంటి వారం మరి ఇంకొక ధనవంతుడి గురించి తెలుసుకుని మీ మహిమ ప్రభావాలతో ముందుకు సాగడానికి అవకాశం దయచేయమని చెప్పి మీ శ్రేష్టమైనటువంటి ప్రభు యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాను పరమ తండ్రి.